హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో మల్టిప్లికేషన్ టేబుల్స్ అనేవి ఎలా ప్రింట్ చేయాలో చూసాం. ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఫంక్షన్ అంటే ఏంది? ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో మనం ఒక ఫంక్షన్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, దాన్నే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. అది ఒక స్పెసిఫిక్ టాస్క్ని పెర్ఫార్మ్ చేసిద్ది. ఓకే, దీంతో పాటు ఫంక్షన్కి నేమ్ ఉంటుంది. ఓకే, సో ఫంక్షన్కి నేమ్ లేకపోతే మనం కాల్ చేయలేం కదా. వేరియబుల్స్కి నేమ్ ఎలా ఉందో ఫంక్షన్స్కి కూడా నేమ్ ఉంటుంది. సో మనకి వేరియబుల్ నేమ్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ ఫంక్షన్ నేమ్స్ కూడా అప్లికబుల్. బట్ జనరల్గా ఫంక్షన్ నేమ్ అనేది లోవర్ కేసులో ఇస్తారు. మనకి ఫంక్షన్ నేమ్లో ఒక 3-4 వర్డ్స్గా రాశారనుకోండి ఒక ఫంక్షన్ నేమ్ని. ఫైండ్ ఓవెల్ అని, ఫైండ్ అనేది ఒక వర్డ్, ఓవెల్ అనేది వర్డ్. సో జనరల్గా ప్రతి వర్డ్ను కూడా చూడటానికి నీట్గా ఉండటానికని మనం అండర్ స్కోర్తో సపరేట్ చేసి రాస్తాము. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫంక్షన్స్ని మనం ప్రొసీజర్స్ అనొచ్చు, లేదా మెథడ్స్ అనొచ్చు, లేదా సబ్రొటీన్స్ అనొచ్చు. సో వీటి మధ్య ఒక క్విక్ డిఫరెన్స్ చెప్తాను, చూడండి. ఫంక్షన్ అంటే అదొక టాస్క్ని పెర్ఫామ్ చేసిద్ది, వాల్యూని కూడా రిటర్న్ చేసిద్ది. అదే ప్రొసీజర్ అయితే అది ఒక టాస్క్ని పెర్ఫామ్ చేసిద్ది కానీ వాల్యూని మాత్రం రిటర్న్ చేయదు. అది ఈ రెండింటి మధ్య ఒక డిఫరెన్స్. సబ్రొటీన్స్ అంటే మనకి 25 years బ్యాక్ మనకి పాస్కల్, ఫోర్ట్రాన్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో అప్పుడు ఈ ఫంక్షన్స్ని సబ్రొటీన్స్ అని పిలిచేవాళ్ళు. సో జనరల్గా ప్రొసీజర్స్ని, ఫంక్షన్స్ని రెండింటిని కూడా మనం సబ్రొటీన్స్ అంటాం. మెథడ్ అంటే జనరల్గా దీన్ని క్లాస్లో రాసామనుకో ఫంక్షన్ని, అప్పుడు మెథడ్ అయింది. సో జనరల్గా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో మీకు ప్రతి క్లాస్లో మీకు ఏముంటాయి? యాట్రిబ్యూట్స్, మెథడ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఆ ఫంక్షన్ అనేది క్లాస్తో అసోసియేట్ అయినా, ఆబ్జెక్ట్తో అసోసియేట్ అయినా దాన్ని మెథడ్ అంటాం. సో జనరల్గా మెథడ్స్ ఏం చేస్తాయి? ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్ని యాక్సెస్ చేయడానికో, మాడిఫై చేయడానికో వాడుకుంటాం. సో ఇది వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో నెక్స్ట్ మనం ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, డెఫ్ అనేదేమో కీవర్డు, నెక్స్ట్ ఫంక్షన్ నేము. ఈ నేమ్గా మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను జస్ట్ ఫంక్షన్ నేమ్ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనం పెరాంథసిస్ అనేది పెట్టుకోవాలి. సో దీంట్లో మనం పారామీటర్స్ పాస్ చేయొచ్చు. దీన్నే పారామీటర్స్ అంటాం, లేదా ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, సో ఆన్. మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేసుకోవచ్చు మీ నీడ్ని బట్టి. బట్ ఇవి ఆప్షనల్, మ్యాండేటరీగా పాస్ చేయాలని రూల్ ఏమి లేదు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి వేరియబుల్ నేమ్స్ ఇవ్వాలి. వాల్యూస్గా ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే పాస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాల్యూస్ పాస్ చేస్తారు, వేరియబుల్ నేమ్స్ పాస్ చేయరు. సో అందుకని ఇవి మస్ట్ అండ్ షుడ్గా వేరియబుల్ నేమ్స్ ఇవ్వాలి. సో ఎప్పుడైనా పైథాన్లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలంటే కాలన్ పెడతాం, అది స్టార్ట్ ఆఫ్ ద బ్లాకు, తర్వాత ఇండెంటేషన్ ఇస్తాం. సో ఇచ్చి ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ n, సో ఇలా మీరు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అయినా రాసుకొని బట్ లాస్ట్లో మనకి జనరల్గా రిటర్న్ సమ్ వాల్యూ ఉంటుంది. సో ఇది మ్యాండేటరీ అంటే కాదు, ఇది కూడా ఆప్షనల్. మీరు ఫంక్షన్ రాసినప్పుడు వాల్యూ మ్యాండేటరీగా రిటర్న్ చేయాలని రూల్ లేదు. మీరు కావాలంటే చేసుకోండి, లేకపోతే లేదు, మీ నీడ్ని బట్టి. సో దీన్నంతా కూడా మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. సో ఇది ఫంక్షన్ యొక్క సింటాక్స్. సో ఫంక్షన్ రాసేటప్పుడు ఎలా రాస్తాం? సో దీన్నే మనం ఫంక్షన్ డెఫినేషన్ అంటాం.
సో ఫంక్షన్ డెఫినేషన్ రాసినప్పుడు అది మెమరీలో స్టోర్ అయ్యింది కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది? ఎవరన్నా కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అయింది. సో ఎలా కాల్ చేస్తాం? జనరల్గా ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం అంటే ఆ ఫంక్షన్ నేము, జస్ట్ ఫంక్షన్ నేమ్ ఇస్తే కాల్ అవ్వదు, దానికి జస్ట్ అడ్రస్ ప్రింట్ అయింది. సో ఇది మెమరీ లొకేషన్లో ఎక్కడ స్టోర్ అయిందో దాని అడ్రస్ వస్తుంది. మీరు కాల్ చేయాలంటే కంపల్సరీగా పెరాంథసిస్ వాడాలి. సపోజ్ మీరు రాసిన ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఏమి లేకపోతే ఇక్కడ వాల్యూస్ పాస్ చేయాల్సిన పని లేదు, లేకపోతే మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఉంటే అన్ని వాల్యూస్ ఇక్కడ పాస్ చేయాలి. ఎన్ని ఉంటే అన్ని, వాల్యూ 1 వాల్యూ 2. సో ఇలా మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనకి ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది, తర్వాత కాలింగ్ ఉంటుంది. ఫంక్షన్ డిఫైన్ చేయకుండా మనం కాల్ చేయలేము. మీరు కావాలంటే ట్రై చేయండి, ఇది ఫస్ట్ రాసి తర్వాత డెఫినేషన్ తర్వాత రాయండి, మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసారనుకోండి, C++ వాటిల్లో మీకు ఏముంటుంది? ఫస్ట్ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్, తర్వాత డెఫినేషన్, కాల్ ఉంటుంది. బట్ పైథాన్ డస్ నాట్ హ్యావ్ ది ఫంక్షన్ డిక్లరేషన్. యూ ఓన్లీ హ్యావ్ ది డెఫినేషన్ అండ్ కాలింగ్ ద ఫంక్షన్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏమన్నా ఫంక్షన్ డెఫినేషన్ అప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్. సో మీరు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ది స్పెసిఫిక్ టాస్క్ అన్నాం. స్పెసిఫిక్ టాస్క్ అని ఎందుకు అన్నామంటే సపోజ్ మీరు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఎడిషను సబ్ట్రాక్షన్ 2 చేశారనుకోండి, సో ఇది స్పెసిఫిక్ టాస్క్ చేస్తుందా? చెయ్యట్లా. ఎందుకంటే ఇక్కడ 2 టాస్కులు చేస్తుంది, ఎడిషన్, సబ్ట్రాక్షన్. దీనివల్ల ప్రాబ్లం ఏంది? సపోజ్ ఒకరికి ఓన్లీ ఎడిషన్ కావాలంటే వాళ్ళు కాల్ చేసుకోలేరు, ఓన్లీ సబ్ట్రాక్షన్ కావాలంటే కాల్ చేసుకోలేరు. సో అందుకనే మనం ఫంక్షన్ రాసేటప్పుడు కూడా అది ఒక స్పెసిఫిక్ టాస్క్కి ఒక ఫంక్షన్ రాసుకుంటాం, వేరే టాస్క్ ఉంటే వేరే ఫంక్షన్ రాసుకుంటాం. ఎందుకంటే కాల్ చేసేవాడికి ఏది అవసరమైతే అది కాల్ చేసుకుంటాడు. సో అందుకనే మనం ఫంక్షన్స్ రాసేటప్పుడు ఏ ప్రాబ్లం స్టేట్మెంట్ అయినా స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ప్రతి స్మాలర్ పార్ట్ అంటే ప్రతి ఒక్క ఫంక్షనాలిటీకి ఒక ఫంక్షన్ రాసుకుంటాం. ఫంక్షనాలిటీ అంటే టాస్క్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైథాన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి అనేది చూద్దాం. పైథాన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసేమో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం, రెండోది వచ్చేసేమో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఫస్ట్ మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నా రెండు ఒకటే. సో built in functions are the predefined functions in the programming language. Those functions comes as part of the Python bundle itself. అంటే పైథాన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అవి ఆటోమేటిక్గా పైథాన్తో పాటు వస్తాయి. సో ఈ ఫంక్షన్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవాల్సిన పనే లేదు, ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కాదు ఇవి, మీరు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు ఈ ఫంక్షన్స్ అనేవి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏమేంటి? ఫస్ట్ వచ్చేసి ప్రింట్, లెంగ్త్ ఫంక్షను, రేంజ్ ఫంక్షను, లేదా సమ్ ఫంక్షను, టైప్ ఫంక్షను, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాము. ఓకే, సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆల్రెడీ పైథాన్లో టెస్ట్ చేశారు, బాగా ఎఫిషియెంట్గా రాశారు. మీరు ఈ ఫంక్షన్స్ వాడుకొని మీ కోడ్ని నీట్గా, ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా రాసుకోవచ్చు. సో సాధ్యమైనంత వరకు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వాడుకోండి, మళ్ళీ వాటిని మాన్యువల్గా రాయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మీకంటే మనకంటే పైథాన్ ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళు బాగా రాస్తారు కదా, సో మనం డైరెక్ట్గా వాళ్ళని వాడుకుంటేనే చాలా బెటర్. సో దీంతోపాటు ఎప్పుడన్నా మీరు అవి ఎలా వర్క్ అవుతాయి అని లాజిక్ బిల్డ్ చేసుకోవాలని చేసుకోండి, కానీ బట్ రియల్ టైంలో మాత్రం ఎప్పుడు వాటిని మళ్ళీ కొత్తగా మీరు ఇంప్లిమెంట్ చేయొద్దు, ఉన్న వాటిని వాడుకోండి. సో ఇప్పుడు మనం వీటిని సిస్టంలో మీకు ఒకసారి చూపిస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్ని కూడా మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా పైథాన్ ఇన్స్టలేషన్తో పాటు ఆటోమేటిక్గా వస్తాయి, మనం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా వాడుకోవచ్చు.
సపోజ్ మనం ఏదన్నా ప్రింట్ చేయాలనుకోండి స్క్రీన్ మీద, సో మనం ఏ ఫంక్షన్ వాడుకుంటాం, ప్రింట్ వాడతాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఆ ఫంక్షన్ నేమ్ ఏంటిది, ఆ ఫంక్షన్ ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, అది ఏ టాస్క్ చేసిద్ది, అది ఏం రిటర్న్ చేస్తే తెలిస్తే సరిపోయిద్ది. సో లోపల కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అన్ని తెలియాల్సిన పని లేదు. ఓకే, సో ఫంక్షన్ వాడుకోవాలంటే ఇది తెలిస్తే సరిపోయిద్ది. సపోజ్ నేను ప్రింట్ చేయాలనుకోండి, నాకు ప్రింట్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రింట్, ఇవి ఏం ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, 4 తీసుకుంటుంది, అన్ని ఆప్షనల్. ఇది జనరల్గా మనం స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి వాడుకుంటాం. సో నేను హాయ్ హలో 4 అని ప్రింట్ చేయాలనుకున్నాను. సో అప్పుడు నేను డైరెక్ట్గా ఈ ఫంక్షన్ వాడుకుంటా. ఇదేం చేసిద్దంటే ఏం రిటర్న్ చేయదు, డైరెక్ట్గా ప్రింట్ చేసిద్ది స్క్రీన్ మీదకి. సో నెక్స్ట్ మనం సపోజ్ నాకు ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ లిస్ట్ యొక్క లెంగ్త్ కనుక్కోవాలనుకోండి, అంటే ఈ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కనుక్కోవాలంటే మనం మాన్యువల్గా చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది, అదేంటంటే లెన్. ఇదేం చేసిద్దంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. సో ఇదేం రిటర్న్ చేసిద్దంటే ఆ కంటైనర్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో రిటర్న్ చేసిద్ది. సో నేను L1 అని ఇచ్చి దీన్ని ప్రింట్ చేసామనుకోండి, సో మనకి ఆ L1లో ఎన్ని వాల్యూస్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూపించింది. సపోజ్ మనకి రేంజ్ ఫంక్షన్ ఉంది. సో ఇదెందుకు, మనకి ఆన్ ద ఫ్లై రేంజ్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేయడానికి వాడుకుంటాం. సో ఈ ఫంక్షన్ నేమ్ ఏమో రేంజ్, ఇది 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, మీకు తెలుసు కదా. సో ఇది డైరెక్ట్ కాల్ చేస్తే రేంజ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసిద్ది. మనకి వాల్యూస్ కావాలంటే మీరు కావాల్సిన టైప్లోకి టైప్ క్యాస్ట్ చేసుకొని, దాంతోపాటు మనం స్క్రీన్ మీద ప్రింట్ కావాలంటే ప్రింట్ ఫంక్షన్లో పాస్ చేసుకుంటాం. సపోజ్ మనకి లిస్ట్ ఉంది కదా L1, సో దీని టైప్ కనుక్కోవాలనుకోండి. సో మనకి టైప్ ఫంక్షన్ ఉంది. సో టైప్ ఆఫ్ నేనేం చేస్తా L1. సో దీంట్లో మీరు ఆబ్జెక్ట్ పాస్ చేయాలి, అది ఏ టైపో రిటర్న్ చేసిద్ది. సో నేను జస్ట్ ప్రింట్ చేస్తున్నా, ఇది కూడా మనకి స్క్రీన్ మీద కనిపించాలంటే. సపోజ్ మనకి L1 = 1 2 3 ఉంది కదా. సో దీంట్లో నెంబర్స్ అన్ని సమ్ చేయాలంటే మనం మాన్యువల్గా ఫర్ లూప్ వాడేం చేయొచ్చు. సో దానివల్ల టైం టేకింగ్. సో దీంట్లో మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్ సమ్ అని ఉంది. డైరెక్ట్గా మనం ఇటరబుల్ అంటే ఆబ్జెక్ట్ పాస్ చేస్తే అది సమ్ని రిటర్న్ చేసిద్ది. సో నేను ప్రింట్ అవడానికి కోసం అని ప్రింట్ లూప్కి పాస్ చేస్తున్నాను. సో ఇవన్నీ రన్ చేసి చూపిస్తా చూడండి. సో మీకు క్లియర్గా. సో ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ ఏమో ప్రింట్ చేసింది స్క్రీన్ మీద. సో తర్వాత లెంగ్త్ ఫంక్షన్ ఏమో ఇది రిటర్న్ చేసింది. బేసికల్గా ఏం రిటర్న్ చేసింది అంటే ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో రిటర్న్ చేసింది, మనం చూడాలని మనం ప్రింట్ చేసుకున్నాం. సో తర్వాత రేంజ్ ఫంక్షన్ అనేది రేంజ్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేసింది, నేను ప్రింట్ చేయడం కోసం అని ప్రింట్ ఫంక్షన్ వాడాను. సో తర్వాత టైప్ ఫంక్షన్ అనేది ఏం చేసిద్ది అంటే ఆ ఆబ్జెక్ట్ ఏ టైపో చెప్పింది. నెక్స్ట్ సమ్ ఫంక్షన్ అనేది ఏం చేసిద్ది అంటే మనం ఇచ్చిన వాల్యూస్, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా సమ్ చేసిద్ది. సో ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యొక్క యూజ్. బేసికల్గా మెయిన్ యూజ్ ఏందో తెలుసా, ఇవి చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి వాడుకోవడానికి. సో మీరు మళ్ళీ మాన్యువల్గా రాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీరు ప్రోగ్రాంలో వాడేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ప్రోగ్రామ్స్ రాసే స్పీడ్ కూడా పెరిగిపోయింది, ఎందుకంటే మీరు మాన్యువల్గా రాయాల్సిన పని లేదు కదా, డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇవి హ్యాండీగా ఉంటాయి. సో ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి, ఇవి ఎలా వర్క్ అవుతాయో కూడా మీకు చూపించాను. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసినాయి, జస్ట్ ఫంక్షన్స్లో వచ్చినాయి కాబట్టి మళ్ళీ రిపీట్ చేసి. నెక్స్ట్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే దీని నేమ్లోనే ఉంది, యూజర్ రాసే ఫంక్షన్స్నే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. సో మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కావాలంటే వాడుకోవచ్చు. మనం ఏదన్నా స్పెసిఫిక్ టాస్క్ చేయాలంటే అప్పుడు యూజర్ ఏం చేస్తాడంటే ఆయన స్పెసిఫిక్ ఫంక్షన్స్ రాసుకుంటాడు. సో వాటినే మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. సో ఇప్పుడు మీకు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఒకసారి సిస్టంలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే యూజర్కి కావాల్సిన ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటాడు ఆయన టాస్క్ని బట్టి. సపోజ్ మనం ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి. సో దానికి నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఫంక్షన్స్ క్రియేట్ చేయడం అంటే ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి ఫస్ట్, దాని తర్వాత కాల్ చేసుకుంటాం దాన్ని రన్ చేయటం కోసం. సో మనం సింటాక్స్ చూసాం కదా,
సో ఫంక్షన్ డెఫినేషన్ ఎలా రాస్తాము? ఫస్ట్ డెఫ్ అనేదేమో కీవర్డ్, తర్వాత ఫంక్షన్ నేమ్. సో దీనికి నేను ఏడిడి ఇస్తా. ఇక్కడ మీకు పారామీటర్స్ అనేవి ఆప్షనల్. సో నేను నెంబర్స్ని యాడ్ చేయాలి, 2 నెంబర్స్ని యాడ్ చేయాలి కాబట్టి నేను 2 వేరియబుల్స్ ఇస్తున్నా. సో దీని తర్వాత మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అని రాసుకోవచ్చు. సో నేను ఒక లైనే రాస్తున్నా. సో అది కూడా ఏం చేస్తున్నానంటే ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నా. సో ఇది నా టాస్క్. సో యూజరు 2 నెంబర్స్ ఇస్తాడు, వాటిని యాడ్ చేసి మనం ప్రింట్ చేయటమే. మీరు కావాలనుకుంటే రిటర్న్ చేసుకోవచ్చు, అది మీ నీడ్ని బట్టి. సో ఇప్పుడు ఇది ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్ క్రియేట్ చేయగానే అది మెమరీలో స్టోర్ అయ్యింది కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు కాల్ చేస్తారో అప్పుడే ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఇక్కడ జస్ట్ ఏడిడి అంటే ఎగ్జిక్యూట్ అవ్వదండి. చూడండి, మీరు రన్ చేసిన ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏడిడి అంటే అది ఈ ఫంక్షన్ యొక్క అడ్రస్ని పాయింట్ చేసింది. జస్ట్ అడ్రస్ ఇచ్చింది, మనం కావాలంటే ప్రింట్ చేసి చూసుకోవచ్చు. సో నేను ప్రింట్ చేస్తే మనకి అడ్రస్సే వచ్చింది. ఓకే, సో అది ఏ అడ్రస్లో ఉందో వచ్చింది. ఇది ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాల్సింది. కాల్ చేయాలంటే మీరు పెరాంథసిస్ ఇవ్వాలి. పెరాంథసిస్ ఇచ్చి, సపోజ్ మీరు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్ వాల్యూస్ పాస్ చేయాలి. పాస్ చేయలేదనుకోండి వర్కే అవ్వదు. ఓకే, సో ఎర్రర్ కూడా వస్తుంది. సపోజ్ నేను పాస్ చేయకుండా కాల్ చేశాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. చూడండి, టైప్ ఎర్రర్, ఏడిడి ఫంక్షన్ మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏ అండ్ బి. సో మీరు అక్కడ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నారు, అవసరమని తీసుకున్నారు, మీరేం వాల్యూస్ పాస్ చేయట్లా, వాడు ఏం చేస్తాడు, ఎర్రర్ వేస్తాడు. సో మనం 2,3 అని పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరిగింది, మనకి ప్రింట్ అయ్యిద్ది. ఏం ప్రింట్ అయ్యిద్ది? 5 అనే వాల్యూ ప్రింట్ అయ్యిద్ది. సో ఇది బేసికల్గా. సో మనం ఫంక్షన్ ఏమో ఎలా క్రియేట్ చేస్తాం, దీన్నే ఫంక్షన్ డెఫినేషన్ ఎలా కాల్ చేస్తాం. మస్ట్ అండ్ షుడ్గా పారాంథసిస్ ఉంటేనే ఫంక్షన్ కాల్ అయింది. ఓకే, సపోజు ఈ డెఫినేషన్ కింద రాసి కాల్ పైన రాస్తే వర్క్ అవ్వదు, మీకు ఇందాక చెప్పినట్టు ఎర్రర్ వస్తుంది. సో నేమ్ ఏడిడి నాట్ డిఫైన్డ్, ఎందుకంటే మీరు కాల్ చేయకముందు ఆ ఫంక్షన్ అనేది మెమరీలో లేదు. సో ఆబ్వియస్లీ యూ విల్ గెట్ అన్ ఎర్రర్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి పెప్8 ఎర్రర్ చూపిస్తుంది. ఏంటంటే ఫంక్షన్ డెఫినేషన్ తర్వాత యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ 2 బ్లాంక్స్. సో ఇది కోడింగ్ గైడ్ లైన్స్, మీరు ఫాలో అవ్వాలి. సో మీరు ఆటోమేటిక్గా చేయాలంటే రైట్ క్లిక్ ఇస్తే అదే రీఫార్మేట్ చేసుకుంటుంది. ఫంక్షన్ రాసిన తర్వాత మీరు డిఫాల్ట్గా 2 లైన్స్ స్పేస్ ఇవ్వాలి. ఇది స్టాండర్డ్. ఓకే, ఆ పెప్8 ఎర్రర్ కూడా రిజాల్వ్ చేసాం, రన్ చేస్తే వర్క్ అయింది. సో ఇలా మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ యూజ్. సో ఈ వీడియోలో మనం ఫంక్షన్ అంటే ఏంది, ఫంక్షన్ యొక్క సింటాక్స్, ఫంక్షన్ డెఫినేషన్ ఎలా రాస్తాము, ఎలా కాల్ చేస్తాము, దాంతోపాటు మనం 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఒకటేమో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఇవి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా చూపించాను. ఇదండి ఈ వీడియోకి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగనే పైథాన్ నేర్చుకోవాలని ఎవరైనా ఉంటే వాళ్ళకి మన వీడియోస్ని రికమెండ్ చేయండి. సో దట్ మన ఛానల్ వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఎన్ని రకాలుగా కేటగరైజ్ చేశారనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.